ప్రభాస్ అండ్ మహేష్ బాబు గారు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డ మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం విత్ 3 వీక్స్ గ్యాప్లో. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి. ప్రభాస్ అండ్ మహేష్ బాబు గారు మొదటిసారిగా పోటీ పడిన సంవత్సరం వచ్చేసి 2002 సంవత్సరంలో మహేష్ బాబు గారు బాబీ మూవీతో రాగా ప్రభాస్ గారు ఈశ్వరి మూవీతో వచ్చారు. బాబీ మూవీ అనేది బాక్స్ ఆఫీస్ వద్ద 2 కోట్ల వరకు షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఈశ్వర్ మూవీ 4 కోట్ల వరకు వసూలు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయింది. ఈ మొదటి పోటీలో ప్రభాస్ విన్ అయ్యారు. రెండోసారి 2004 సంవత్సరంలో పోటీ పడ్డారు. మహేష్ బాబు గారు నాని మూవీతో రాగా ప్రభాస్ గారు అడవి రాముడు మూవీతో వచ్చారు. నాని మూవీ అనేది బాక్సాఫీస్ వద్ద 8 కోట్ల వరకు వసూలు సాధించి ఫ్లాప్ అయింది. అడవి రాముడు మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద 5 కోట్ల వరకు కలెక్షన్ సాధించి ఫ్లాప్ అయింది. ఈ పోటీలో ఎవరు కూడా పైచేయి సాధించలేదు. మూడోసారి 2006 సంవత్సరంలో పోటీ పడ్డారు. మహేష్ బాబు గారు పోకిరితో రాగా ప్రభాస్ గారు పౌర్ణమి మూవీతో వచ్చారు. పోఖ్రీ మూవీ అనేది బాక్సాఫీస్ వద్ద 36 కోట్ల వరకు వసూలును సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. పౌర్ణమి మూవీ 8 కోట్ల వరకు వసూలు సాధించి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. చివరిసారిగా వీరిద్దరూ పోటీ పడింది 2013 సంవత్సరంలో. మహేష్ బాబు గారు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మూవీతో రాగా ప్రభాస్ గారు మిర్చి మూవీతో వచ్చారు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మూవీ అనేది బాక్సాఫీస్ వద్ద 51 కోట్ల షేరు వసూలు చేసి బ్లాక్ బస్టర్ సాధించింది. మిర్చి మూవీ కూడా 47 కోట్ల వరకు షేరు వసూలు సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. వీరిద్దరూ పోటీ పడ్డ 4 సార్లు మహేష్ బాబు గారు 2 సార్లు విజయం సాధించగా ప్రభాస్ గారు ఒకసారి ఈశ్వర్ మూవీతో ఇట్టుకొట్టారు. ఇక అడవి రాముడు మూవీ అండ్ నాని మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఈ మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ హీరో ఎవరనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ హీరో మధ్య పోటీ వచ్చిన మూవీస్ అనేవి కావాలో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. వీడియోను మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంచెం మందికి ఇంకా సజెషన్ అవుతుంది. లైక్ చేసిన తర్వాత కింద వచ్చే ఐ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.